నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు విజ్ఞానమును పెంపొందించుకోవటానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయి. కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. ఎస్ఐ రవీంద్ర. బాపట్ల పట్టణశాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు గ్రంథాలయ అధికారి ఏ శివాజీ గణేశన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏ శివాజీ గణేశన్ మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి నిర్వహించిన వారోత్సవాల కార్యక్రమాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మహేంద్ర వర్మ మాట్లాడుతూ గ్రంథాలయాలనేవి విజ్ఞానాభివృద్ధికి ప్రధాన కేంద్రాలు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయ పుస్తకాలను కూడా చదివి జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించాలన్నారు. మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్న యువత చదువుపై దృష్టి పెంచాలని, పఠన సంస్కృతి పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు అవకాశాలను సృష్టించే జ్ఞాన వనరులని, పుస్తకాలు చదవటంతో పాటు జ్ఞానం పెరుగుతుంది, తద్వారా వచ్చే ఫలితాలను జీవితంలో ఎన్నో గొప్ప స్థానాల్లో నిలబెడుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఏవీవీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి విద్యార్థులందరూ గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని ఎక్కువ పుస్తకాలు చదవాలని సూచించారు. అనంతరం ప్రముఖ రచయిత్రి భవానీదేవి గ్రంథాలయ వారోత్సవాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మరాజు ఆయన చేతుల మీదుగా అందజేశారు. వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గ్రంథాలయ అధికారి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చేపల సుబ్రహ్మణ్యం, కార్యదర్శి శేషాద్రి నాయుడు, కల్లం హరినాథ్ రెడ్డి, శీలం శ్రీనివాసరావు, శ్రీమన్నారాయణ, బుర్లి రామసుబ్బారావు, జీవి కోట వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ ఆలోచన ద్వారా ఎలా ప్రదర్శించుకోవాలని ఎన్నో విషయాలన్నీ కూడా ఈ పుస్తక పఠనం ద్వారా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే విద్యార్థులకైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ బుక్స్ ఎంతో పనికొస్తా ఉన్నాయి. గ్రంథాలయాలు ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఇప్పుడు డిజిటల్ గ్రంథాలయాలు, అలాగే ఏసీ కూడా పెట్టి కాసేపు 2 గంటలు 3 గంటలు చదువుకోవాలన్నా కూడా ఎవరైతే పాఠకులు ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఒక మంచి గ్రంథాలయం అయితే బాపట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అతి తొందరలోనే ఏర్పాటు చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా మనం సెల్ ఫోన్ కాకుండా పేపర్ మనం చూస్తూ మనం చదువుతూ ఉంటే ఆ పరిజ్ఞానం వేరుగా ఉంటుంది. ఆ గ్రంథాలయ పఠనం అనేది ఆ విధంగా మనం చదువుకుంటూ మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుని మీరు మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళి ఈ గ్రంథాలయం ఒక అభివృద్ధికి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నేను ఎంతో సంతోషిస్తూ, నియోజకవర్గంలో నూతనంగా గృహాలను నిర్మించుకోదలిచిన వారికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుందని స్థానిక శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పూరిపాకలు లేకుండా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గృహాలను నిర్మించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం నుండి 1,59,000 ఇస్తుందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమేర రుణాన్ని మంజూరు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో దరఖాస్తులు చేసిన వారి దరఖాస్తులను రద్దు చేయడం జరిగిందని, తిరిగి నూతనంగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే స్థలాల్లోనైనా సొంత స్థలాల్లోనైనా ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 75,000 నుండి ₹1,00,000 వరకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. సూర్యలంక సముద్ర తీరం వద్ద త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ఇంకా 60 మందికి సీఎం రిలీఫ్ అని చెక్కులు అందవలసి ఉందని, వారికి కూడా త్వరలోనే చెక్కులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంధ్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల శివ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఇల్లు కావాల్సిన వాళ్ళు
అది ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి బిగినాయి. ఈ నెల 30వ తారీఖు వరకే ఆన్లైన్లో గృహ కావాల్సిన వాళ్ళు అప్లై చేయాలి. ఇంతకు గత ప్రభుత్వంలో ఎవరైనా మేము అప్లై చేసి మా ఇంతవరకు మంజూరు అంటే దానికి ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు. గత ప్రభుత్వంలో అప్లై చేసిన అన్నీ రద్దు చేయబడి ఇప్పుడు కంపల్సరీ టెక్నికల్గా ఎట్లాగా మనం ఆన్లైన్లో అప్లై చేయాలి, ఏమేమి రూల్స్ ఉన్నాయి అనేది తెలియజేయటం కోసం ఆన్లైన్లో గృహాలు కావలసిన వాళ్ళు అప్లై చేయటానికి ఈ నెల 30వ తారీఖు వరకే చివరి అవకాశం. ఈ నెల 30వ తారీఖు లోపు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే రాబోయే 2 లేక 3 సంవత్సరాల్లో ఈ గృహాలు సంబంధించి సబ్సిడీలు అందుతాయని తెలియజేస్తున్నాం. ఎవరైనా సొంత స్థలం ఉండి గృహం మంజూరు కొరకు మీ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీర్ అసిస్టెంట్ ద్వారా మీరు ఇల్లు కట్టుకునే స్థలంలో ఫోటో దిగి పేరు నమోదు చేయాలి. మీకు స్థలం ఉంటే ఇంజనీర్ అసిస్టెంట్ని దగ్గర పెట్టుకుని ఫోటో దిగి ఆన్లైన్ పేరు నమోదు చేసుకునే కార్యక్రమం, దాన్ని జియో ట్యాగింగ్ కూడా చేస్తారు. వాళ్ళకు మాత్రమే రాబోయే రోజుల్లో ఇల్లు మంజూరు అవుతాయని తెలియజేస్తారు. ఇప్పుడు మీరు నమోదు చేసుకో పాతవి మేము నమోదు చేసామని అనుకుంటే రాబోయే రోజుల్లో గృహం మంజూరు. పాతవన్నీ రద్దు చేయబడ్డాయి. మరలా ఇప్పుడు కంపల్సరీ జియో ట్యాగింగ్ సిస్టంతో అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా ఈ నెల 30వ తారీఖు లోపల ఎవరైతే సొంత స్థలం ఉంటుందో ఆ సొంత స్థలం జియో ట్యాగింగ్ చేసి ఫోటో ఎవరైతే దిగుతారో వాళ్ళకి మాత్రమే ఇల్లు మంజూరు అవుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మన టూరిజం కూడా డెవలప్మెంట్లో భాగంగా 97,52 లక్షల రూపాయల నిధులు అలాట్ అవటం, ఆ పన్ను కింద 50 కోట్ల డబ్బుల్ని ముందుగా టెండర్లు పిలవటం, ఆ టెండర్లు వేయటం, వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఏవైతే షాపులు ఉన్నాయో సముద్రం ఒడ్డుని, ఆ షాపులన్నీ కూడా తీసేసి మరలా పర్మనెంట్గా కొత్త షాపులు కడటానికి కూడా ఇందులో ఈ డబ్బులతోనే చేయబోతా ఉన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న షాపులు, రకరకాల షేపుల్లో ఉన్న షాపుల్ని ఒక లేటెస్ట్గా షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ అవి ఖాళీ చేయించే ఉద్దేశంలో నిన్న నోటీసులు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఖాళీ చేయించడానికి వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలి అనే దిశగా నేను ఈరోజు కలెక్టర్తో చర్చలు జరపాలి. చర్చల అనంతరం ఎవరైతే ఇప్పుడు షాపులు పర్మనెంట్గా ఉన్నారో వాళ్ళకి మరలా ఆ షాపులు ఇచ్చే విధంగా ఒక అగ్రిమెంట్తో కూడిన ఒప్పందం చేసుకోవటంలో కలెక్టర్ గారితో ఈరోజు నేను మాట్లాడతా. అది మాట్లాడిన పిదప ఆ షాపులు కూడా పడగొట్టి కొత్త షాపులు కడటానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా. పిట్టలవానిపాలెం గ్రామంలో కార్తీక దీప మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాది మధుసూదన్ రెడ్డి కార్తీక దీపాన్ని వెలిగించారు. పిట్టలవానిపాలెం గ్రామంలోని పోతురోజు తాడి చెట్టు వద్ద కార్తీక దీపం మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డేగల రవిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జు గాదే మధుసూదన్ రెడ్డి కార్తీక దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పోతురాజు తాడి చెట్టు వద్ద పూలదండలతో అలంకరించి పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీపంలోని ఉసిరి చెట్టు మరియు తాడి చెట్టు వద్ద పూజల అనంతరము తాడి చెట్టు ప్రాంగణంలో శివలింగం రూపంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను వెలిగించారు. తదనంతరం తాడి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన కర్పూరాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కార్తీక దీప మహోత్సవం గురించి వివరించారు. గత సంవత్సరం కార్తీక దీప మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా అమావాస్య రోజున కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో గోవాతోటి విజయ్, గ్రామంలోని మహిళలు, అయ్యప్ప భవానీ శివదీక్ష పరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య చాంద్రమానంలో మనకి కాస్త పట్టింపు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి పరమేశ్వరుడికి మహాప్రీతికరమైనటువంటి రోజు అమావాస్య తిథి. దేనికోసమయ్యా అంటే
ఈ రోజున ఈ కార్తీక మాసం మొత్తం మనం అందరం కూడా వనదామోదర వ్రతం చేస్తాం. ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలి, తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. దీపం పెడితే మనకేదో ఐశ్వర్యం వస్తుందని మనందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ నెల రోజులు కూడా పితృదేవతలు సంతసించేటువంటి రోజులు. పెద్దలందరూ కూడా ఈరోజు మా ఇంట్లో దీపం పెడితే అందరూ కూడా చక్కగా చల్లగా ఉండాలని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారట. దానికోసం దామోదర వ్రతం. దామోదరుడు అంటే ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. పితృదేవతలందరికీ కూడా మనం చేసేటువంటి శ్రద్ధను బట్టి వాళ్ళకి ఆహార పదార్థాన్ని భోజనాలని అందించేటువంటి వాడు ఆయన. కాబట్టి అటువంటి దామోదర వ్రతాన్ని ఈరోజు ఆచరించుకుంటూ శివకేశవుల యొక్క ప్రీతికరమైనటువంటి రోజు ఏదయ్యా అంటే ఈ అమావాస్య. ఈ అమావాస్య రోజున ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం ఈ కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని. దీనికి పెద్దలందరూ కూడా చక్కగా సహకరించి పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. విద్యార్థులు విజ్ఞానం పెంపొందించుకోవటానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ అన్నారు. కర్లపాలెం శాఖ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలన్నారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు, లైబ్రేరియన్ బి రమణమ్మ, గ్రామ పెద్దలు బాపిరాజు, చిట్టిరాజు, కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు పోలీసు రావు, సుబ్బారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు మరి మన భవిష్యత్తుకు ఎంతో జ్ఞాగారాలు. ఎందుకంటే ఈ గ్రంథాలయంలో అనేకమైన పుస్తకాలు, జీవిత చరిత్రలు, మహానుభావుల జీవిత చరిత్రలు, జ్ఞానానికి సంబంధించినవి, తర్వాత అన్ని రంగాలకి సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ మనకి గ్రంథాలయం దొరుకుతాయి. వీటిని ఉపయోగించుకొని మన గ్రామంలో ఉన్న యువత కానీ తర్వాత పెద్దవాళ్ళు కానీ వారు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తు పెంపొందించుకుంటారని నేను తెలియజేస్తున్నాను. మరి పుస్తకాలు స్కూల్ పాఠశాలలో ఉండే పుస్తకాలతో పాటుగా అదనంగా గ్రంథాలయములు అనేక రకాలైన పుస్తకాలు ఉంటాయి. ప్రపంచాన్ని చరిత్రను మార్చిన లేక దేశ చరిత్రను మార్చిన నాయకుల పుస్తకాలు, లేక మన సాంస్కృతిక కళలు అనేక సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి. కాబట్టి పూర్వకాలంలో ఈ టెక్నాలజీ వాట్సాప్లు కానీ లేక గూగుల్ కానీ ఇవన్నీ ఉండే కాదు. అప్పుడు గ్రంథాలయం ద్వారానే ఎక్కువ మంది విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. ఈ రోజంటే ఎక్కువ టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాటి మీద ఆధారపడుతున్నారు. కానీ ఈ రాతపూర్వకంగా చరిత్ర కలిగినవి ఈ వాస్తవ పుస్తకాలు ఇందులో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కూడా మీ ఖాళీ సమయంలో స్కూల్ అయిన తర్వాత లేదా సెలవు రోజు లైబ్రరీకి రావటం, అక్కడ పుస్తకాలు చదువుకోవడం అలవాటు చేసుకుంటే మీ జ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చు. దాన్ని చదవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానము పెంపొందించుకుని వచ్చును. వారు కూడా లైబ్రరీ ద్వారానే ఆయన అన్ని రకాలుగా సక్సెస్ అయి జాతిపితగా మారారు. అదే గారు అబ్దుల్కి తెలుసు, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అంటే అందరికీ తెలుసు. ఆయన కూడా గ్రంథాలయానికి వచ్చి చదువుకున్నారు. మీరు కూడా మీ అందరు గ్రంథాలయానికి వచ్చి బాగా చదువుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. హెల్మెట్ వాడితే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం సత్యవతిపేట సమీపంలో 216 జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన వారికి ఎస్ఐ రవీంద్ర స్వీట్స్ తినిపించి అభినందనలు తెలిపారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం దేవతలకు మానవులకు ఇష్టమైన మాసమని, ప్రతి కుటుంబంలో వెలుగులు నిలవాలని అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు పరిమి దత్తాత్రేయ శర్మ అన్నారు. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకొని కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓంకారం, స్వస్తిక్, త్రినేత్రం, శివలింగం ఆకృతుల్లో దీపాలు పేర్చి శివనామస్మరణతో దీపాలు వెలిగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పెనుమెత్స శ్రీనివాసరాజు, తునుగుంట్ల వెంకట సుబ్బారావు నాయుడు, వెంకటనారాయణ, గాజుల శ్రీనివాసరావు, అట్ల వేణుమోహన్ రెడ్డి, మెడతాటి గిరి, కట్టా సుజాత తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం అనేటువంటిది
శివకేశవులకు కూడా ఇష్టమైనటువంటి మాసం. మాఘవే మాధవే మాసి కార్తికేవే శుభదినే అని చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని పూజించేటట్లయితే మానవ జన్మ కలిగి ఉత్తమమైనటువంటి జీవితం అనుభవిస్తారు అని చెప్తున్న శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక దామోదర స్వామి ఈ మాసానికి అధిపతి. కార్తీక దామోదర అంటే విష్ణుమూర్తి అంశం. ఈ విష్ణుమూర్తికి పౌర్ణమి నాడు, ఏకాదశి నాడు, అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించినట్లయితే ఆ దీపం ఎంత కాంతివంతంగా ఉంటుందో ఆ కుటుంబం అంత వృద్ధి పొందుతుంది. ఆ కార్తీక దామోదరుడు ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాదులను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. అందుకనే మన కర్లపాలెం గ్రామంలో ఈ అయ్యప్ప ఆలయం నిర్మించిన సంవత్సరం నుండి ప్రతి ఒక్క కార్తీక మాసంలోనూ భక్తుల యొక్క మనోభీష్టం నెరవేరటానికి గాను కార్తీక అమావాస్య నాడు ఈ లక్షవత్తి దీపార్చన అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెంలోని చెరువుగట్టు వద్ద శ్రీ అన్నపూర్ణాదేవి సమేత మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న భక్తులకు వేద పండితులచే గోత్రనామాలతో పూజ చేయించారు. పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి వరదని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారి ప్రసాద్ పంతులు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్వహించే మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు అలంకరణలు చేపడతామని అన్నారు. అనంతరం కార్తీక దీపం వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా ఉందని ఆలయ పూజారి తెలిపారు. వందలాది మంది భక్తులు హాజరై శివనామస్మరణతో ఆలయం పరిసరాలను దీపకాంతులతో నింపారు. కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు సహకరించిన భక్తులందరికీ ఆలయ పూజారి ప్రసాద్ పంతులు కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసినటువంటి శ్రీ గంగా పర్వత సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణమునందు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో మాస శివరాత్రి నాడు ఉదయం స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు అలంకారం జరిగిన తర్వాత మధ్యాహ్నం నందీశ భక్త బృందం మహిళా భక్త బృందాలచే మన గుడి కార్యక్రమంను ఏర్పాటు చేయటం. ఈ మన గుడి కార్యక్రమం అంటే దేవస్థాన ప్రాంగణం శుభ్రం చేసుకోవటం, దేవస్థానంలో వస్తువులను శుభ్రం చేసుకొని ఇక్కడ వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసినటువంటి దీపారాధన కావలసిన ప్రతి దానిని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం జరిగిన దానికన్నా ఘనంగా జరుపుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం స్వామివారి శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకొని ఉన్నటువంటి ఈ సమయమందు భక్తులు తమ భూరి విరాళమును సమర్పించుకొని స్వామివారి కార్యక్రమం జరుపుకున్నారు. మరలా అలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ఇప్పుడు వారిని ఇబ్బంది పెడతాం ఇష్టం లేక దేవస్థానం వారి భక్తులకు అన్ని రకముల ఏర్పాటు చేసి ఏదైనా భక్తులు సమర్పించిన దాన్ని మాత్రమే తీసుకొని ఈ రోజున 2001 ప్రతిమతో కేవలం ఆవునేతితో మాత్రమే శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని మిగిలిన దీపారాధనలు భక్తుల సహకారంతో
నువ్వుల నూనెతో వెలిగించుకొని ఈ కార్తీక దీపోత్సవాన్ని అతి వైభవంగా జరుపుకొనున్నాము. ఈ కార్తీక మాసంలో దానం చేసినా, దీపం వెలిగించినా, అభిషేకం చేసుకున్నా కోటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి ఈ రోజున అఖండమైనటువంటి కార్తీక దీపోత్సవాన్ని భక్తులందరూ వెలిగించుకొని స్వామివారి కృపకు పాత్రులై స్వామివారి అనుగ్రహంలో ఆరోగ్య అష్టైశ్వర్యాలు పొందుతారని చెప్పి కోరుకుంటూ ఓం నమః శివాయ. పెట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని బండ్లమ్మ దేవాలయంలో అమావాస్య హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో 82వ అమావాస్య హోమ కార్యక్రమానికి అనేక మంది సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి హోమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి మహాకాల దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడా జరగని ఈ అమావాస్య హోమ కార్యక్రమాలు చందోలు ఆలయంలో జరగటం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి నెల జరిగే హోమాలకు వివిధ ప్రాంతాల నుండి తండోపతండాలుగా భక్తకోటి విచ్చేసి పాల్గొంటున్నారు. వారు కోరిన కోర్కెలు నెరవేరుతున్నట్లుగా సంతోషంతో తెలియపరుస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ దేవస్థానం ధర్మకర్తల మండలి సహకారంతో భక్తకోటికి వివిధ రకాల ప్రసాద వినియోగాలు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ఆలయ ఈవో జి నరసింహమూర్తి తెలియపరిచారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్న సతీమణి అమావాస్య దివ్య హోమ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫస్ట్ బోర్డు సభ్యులు కె పట్టాభిరామారావు, ఒక్కలగడ్డ ప్రసాదరావు, చందోలు లింగోద్భవ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ, సాయిబాబు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బహిరంగ మల విసర్జన చేయడం అనారోగ్యంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని కర్లపాలెం తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన అనేక వ్యాధులు ప్రబలటానికి కారణమవుతుందన్నారు. అందరూ మరుగుదొడ్లు వాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో తనను ఉద్దేశించి పోస్టు పెట్టడం పట్ల సంతోషంగా ఉందని ఉపాధ్యాయురాలు యాతం సౌజన్య అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని వృక్షనగర్లో గల పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయురాలు యాతం సౌజన్య ప్రసంగించారు. 28 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా కష్టపడి పనిచేసి సాధించిన గొప్ప లక్ష్యంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించే విధంగా కొన్ని రూపొందించామని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. ఏంటంటే నారా లోకేష్ గారు నన్ను ఉద్దేశించి ట్విట్టర్లోను, అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాలోను పోస్ట్ పెట్టడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అది ఎంతో కష్టపడి 28 ఏళ్ళుగా నేను ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న క్రమంలో నేను సాధించిన ఒక గొప్ప లక్ష్యంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లలకి విద్య ఎలా ఈజీగా బోధించాలి అనే మెలకువలతో నేను టీచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు ఆటలతోనూ పాటలతోనూ స్వయం అభ్యసనం మా పాఠశాలలో నెరవేరుస్తున్నాను. సో పిల్లలు చాలా ఇష్టంగా చక్కగా నేర్చుకుంటాం వల్ల మరి అటువంటి కార్యక్రమాలు నేను చేయడం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా మన నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళడం, నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి గారు రెస్పాండ్ అయ్యి నన్ను అభినందించడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఇంతే కాకుండా నేను టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం, స్టేట్కి రిసోర్స్ పర్సన్గా కూడా ఉండడం నా అదృష్టం. అలాగే జాతీయ పిటారి FLNలో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ ట్రైనింగ్స్ 9 స్పెల్స్ జరిగాయి. 9 స్పెల్స్లోనూ నన్ను ప్రత్యేకంగా వరల్డ్ బ్యాంక్ టీము విజిట్ చేసి అభినందించారు. నేను 5 స్పెల్స్ అటెండ్ అయ్యాను. మంచి ప్రోగ్రెస్ చూపించడం వల్ల మంచి TLMs టీచర్స్కి నేర్పించడం వల్ల చాలా మంచి పేరు కూడా నాకు లభించింది. ఇటువంటి సందర్భాల్లో నేను చెప్పదలిచింది ఏంటంటే కష్టే ఫలి, కష్టపడితే ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తాము. ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తుని మంచి స్థితిలోకి తీసుకురావడానికి ఉపాధ్యాయులు తప్ప మరొక సృష్టికర్త లేరు వారి జీవితాలను తీర్చిదిద్దడంలో. సో అటువంటి గొప్ప అవకాశం నాకు భగవంతుడు ఇచ్చినందుకు భగవంతునికి, అలాగే ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. బాపట్ల పట్టణంలోని శృంగారపురంలో గల అభయ కోదండరామాలయంలో కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకుని శ్రీ నాగలింగేశ్వర స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
గ్రంథాలయాలు సాహిత్య భాండాగారాలని, వాటిలో పొందుపరచబడిన గ్రంథాలను చదవటం ద్వారా సాహిత్య సంపదను పెంపొందించుకుని ఉత్తమ కవులుగా రాణించవచ్చని బాపట్ల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన శ్యామ్ సుందర్ అన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిత్య పఠనం మరియు పరిశీలన ద్వారా నిరుద్యోగ యువత అపార విజ్ఞానాన్ని సముపార్జించుకొని ఉన్నతోద్యోగాలను సాధించుకునేందుకు గ్రంథాలయాలే అత్యుత్తమ వేదికలని తిమ్మన శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. పఠనాభిలాష క్రమక్రమంగా తరిగిపోతున్న ప్రస్తుత దశలో ప్రజలు మొబైల్ ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చరవాణి సమాచారం కంటే గ్రంథాలలో లభించే విజ్ఞానమే విశ్వసించదగిందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో రావూరి నరసింహవర్మ, జీవి లక్కాకుల వెంకట్రావు, ప్రత్తిపాటి సుభాషిణి, షేక్ బాబావలి, ఆక్సి, పులివర్తి నాంచారయ్య, మాల్యాద్రి, లోహియా, షేక్ మస్తాన్ వలి తదితర కవులు పాల్గొని స్వీయ వచన కవితా గానంతో అలరించారు. ప్రముఖ పద్యకవి పోలాసం వీరాంజనేయులు కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. అనంతరం శాఖ గ్రంథాలయ పాలకులు శివాజీ గణేశన్ను కవులు ఘనంగా సత్కరించారు. తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ కవుల కోరిక మేరకు గ్రంథాలయంలో ప్రతి నెల ఒక సాహిత్య సమావేశాన్ని నిర్వహించుకునేందుకు ఆయన తన అంగీకారాన్ని తెలిపారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తవుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు విజ్ఞానమును పెంపొందించుకోవటానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయి. కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. ఎస్ఐ రవీంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బేసిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.